ఎలా చెప్పుకుంటున్నాం మనం? ఎలా చెప్తున్నాం? చెప్పాలి. క్రీస్తు క్రీస్తు శకం మంచిది. యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి క్యాలెండర్ పుట్టింది. ఆయన పుట్టినరోజుతోటి మనకు కూడా ఏమొచ్చింది? పుట్టినరోజు వచ్చింది. అంటే క్రీస్తు పుట్టిన తర్వాతనే మనందరికి పుట్టినరోజు వచ్చింది అంటారు, అంతే కదా? బైబిల్ పండితులు, బోధకులు చాలామంది మరి వారు చెప్పిన మాటలను బట్టి మనం కూడా విశ్వసించి క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని క్యాలెండర్ డివైడ్ చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాతనే నంబర్లు ఉన్నాయని మనం నమ్ముతున్నాం. 1, 2, 3 రోజులు. ఒకసారి ఆది కాండం తీయండి. ఆది కాండము, అక్కడ ఒక మంచి మాట మనకి చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము. ఐదో అధ్యాయం చూడండి ఒకసారి. ఆది కాండము 5వ అధ్యాయము 3వ వచనం. ఆదాము ఎన్నేళ్ళు బతికాడు? 135 ఏండ్లు. యేసుక్రీస్తు తర్వాత పుట్టాయను కదా ఆయన. అవునా? ఆదాము ఎప్పుడు పుట్టాడు? అసలు మూల పురుషుడు ఎవరు? భూమి మీదకి మానవుడిని నిర్మించి మానవుడికి ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు? ఆదాము. స్పష్టంగా ఆది కాండంలోనే ఉంది. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 130 ఏండ్లు. మరి క్రీస్తు శకం లేదు అప్పుడు. క్రీస్తు పుట్టలేదు కదా అప్పుడు. క్రీస్తు శకం లేదు, క్రీస్తు పుట్టలేదు. అయినా క్యాలెండర్ ఉంది అప్పుడు ఆ రోజుల్లో. లేకపోతే 130 ఏండ్లు బతికేడు అని ఎలా చెప్తున్నారు? దేవుడు సాక్షాత్తు బైబిల్లో చెప్తుంది కదా, నేను చెప్పట్లా, బైబిల్లోనే ఉంది. ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? మొత్తం 130 ఏండ్లు బతికేడు. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా మొత్తం బతికిన సంవత్సరాలు ఎన్ని? 930 ఏండ్లు. 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. కాకపోతే మన దౌర్భాగ్యం ఏంటంటే బైబిల్ చెప్పేవాళ్ళు, అది చెప్పేవాళ్ళు, ఇది చెప్పేవాళ్ళు, వాళ్ళు ఏది చెప్తే అది చేసుకుంటూ పోతున్నాం. అసలు సత్యమేంది, నిజమేంది అన్నది మనం చదువుకుంటే మనకు తెలిసిద్ది. క్యాలెండరు క్రీస్తు శకం, క్రీస్తు పుట్టిన తర్వాతే వస్తే 930 ఏళ్ళు ఎట్ట బతికాడు ఆదాము? నంబర్తో సహా ఎట్టుంది? అటు ఇటుగా కాకుండా 900 చిల్లర ఏళ్ళు బతికుండొచ్చు, ఒక 1000 సంవత్సరాల క్రితం బతికుండొచ్చు అని కూడా లేకుండా ఎగ్జాక్ట్గా 930 సంవత్సరాలు బతికాడు ఆదాము అని దేవుడు స్పష్టంగా రాశాడు. అయితే మనం లింక్ పెడతాం అన్నమాట. కొన్నిటికి మనం గ్రహించాలి, బైబిల్ బాగా చదవాలి. అందుకే అది మొదటిది. రెండోది, మొన్న కూడా ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు చెప్పా, క్రిస్మస్కి శాంతా క్లాస్కి సంబంధం ఏంటి? ఈడ కూడా ఉండే టోపీలు. నేను ఇన్నిసార్లు చెప్పాను ఇటన్ని పెట్టొద్దని, చాలాసార్లు చెప్పా. అసలు క్రిస్మస్కి ఈ టోపీకి, క్రిస్మస్ తాత టోపీకి ఏమన్నా సంబంధం ఉందా? బైబుల్ బోధలు పిహెచ్డీలు చేసి, డాక్టర్లు చేసి, బిషప్పులు అందరు వెనకాల కూర్చొని కేకులు మళ్ళీ కట్ చేస్తూ ఉంటారు శాంటా క్లాస్ టోపీ పెట్టుకొని. దానికి క్రిస్మస్కి, యేసు ప్రభు పుట్టిన దానికి ఆయనకి ఏమన్నా సంబంధం ఉందంటే సంబంధం లేదు. మరి ఎందుకంటే ఆచారం, ఆనవాయితీ వస్తుంది కదా, చేస్తున్నాం కదా, పెద్దోళ్ళు పాటిస్తున్నారు, మనం కూడా దాన్ని మనం ఒకసారి చెప్పారు కూడా, పితృపారంపర్య చారము చొప్పున పెద్దలు చేశారు, మనం కూడా గుంపులో నలుగురితో, అది మన భక్తి. ఈ రోజుల్లో వాస్తవం చెప్పాలంటే అసలు యేసుక్రీస్తు పుట్టిన రీజన్ మర్చిపోయారు, కారణం ఎగిరిపోయింది. దాని వెనకాల వచ్చిన యాడింగ్లు ఎక్కువైపోయినాయి మనకి, మన జీవితాల్లో. లోకాసు వార్త 2వ అధ్యాయం చూడండి. లోకాసు వార్త 2వ అధ్యాయంలో దేవదూత వచ్చి గొల్లలతోటి ఏం మాట్లాడుతుంది? గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా వారి వద్దకు వచ్చి
11, 2:11. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. క్రిస్మస్ తాత మీకోసం పుట్టాడని బైబిల్లో లేదు. అక్కడ యేసయ్య పుట్టాడని లేదు. ఆ పుట్టుక కన్నా ముందు ఒక మాట ఉంది. ఏముంది? రక్షకుడు, రక్షించేవాడు, కాపాడేవాడు, విడుదలిచ్చేవాడు. ఏ సువార్తలు 4 సువార్తలు మనం 1, 2, 3 అధ్యాయాలు చూసుకుంటూ పోతాం. నువ్వు ఒక పేరు పెడతావు, ఆ పేరు ఇమ్మానుయేల్ అని. ఇమ్మానుయేల్ అంటే భాషాంతరంన ఏంటంటే అర్థం దేవుడు మనకు తోడని అర్థం. ఎప్పుడు తోడు? 25వ తారీఖు బరీగా మంచి మత్తు పానీయాలతో సేవించేవాడు పక్కన ఉంటాడు దేవుడు తోడుగా. క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని మత్తు పదార్థాలు సేవించేవారు పక్కన ఉండాలి ఇక దేవుడు తోడుగా. క్రిస్మస్ అంటే అర్థం ఏమైపోయింది? మారిపోయింది. ఆరాధన చేయకుండా, ఆరాధన రాకుండా, ఆరాధనలో పాల్గొనకుండా సాయంత్రం చూస్తే పల్లెలో ఇక మామూలుగా పేట మొత్తం ఏడే ఉండిద్ది. ఇట్లాంటి పల్లెలు 4, 5 ఉండే మన పేటలో. ఆ పల్లెలో తిరుగుతూ ఉంటారు. అదే ఆ క్రిస్మస్. అక్కడ 4, 5 లక్షలు ఖర్చు పెట్టారు. మంచి సువార్త సభలు పల్లెటూరులో ఉన్నాయి కొన్ని ఊర్లు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఎవరో తెలియని ఊర్లు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి సువార్త వినిపించాలి కదా. రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు. అది కదా నిజమైన సువార్త. అది కదా రక్షణ సువార్త. పరిస్థితులు మారిపోతున్నాయి, కాలం మారిపోతుంది. కాలంతో పాటు మానవుల యొక్క మనసు మారిపోతుంది, తీరు మారిపోతుంది. ఎవరో ఏదో చెప్తే దాన్ని ఆచారంగా ఆయన వైపుకి ఏం చేస్తామో వస్తే మనం ఇన్ని సంవత్సరాలు గడుపుతానే వచ్చి ఇక ముందు కూడా గడుపుతానే ఉంటాం ఇన్ని సంవత్సరాలు. రక్షకుడు ఉద్భవించాడు, ఇమ్మానుయేలుగా తోడుండేవాడు మనకు వచ్చాడు, రక్షణ వచ్చింది, ఆనందం వచ్చింది. ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము, మంచి వర్తమానము. రక్షకుడు ఉదయించాడు. ఆ వర్తమానం పోయింది. మంచిగా అద్భుతమైన డాన్సులు, డీజేలు. ఒకప్పుడు పాటలు బాగుండేవి. ఇప్పుడు పాటలు ఏది సినిమా పాటో ఏది దేవుడి పాటో ఆ లిరిక్స్ వచ్చిందా తెలియదు. ఒక పల్లవి అయిపోయి చరణం వచ్చిందా తెలియదు. అది దేవుడి పాట, దెయ్యం పాట, మరి యేసయ్య పాట, సైతాను పాట అనేది. అంటే చూడండి ఎట్లా మారిపోయిందో. క్రిస్మస్కి ఉన్నటువంటి అర్థాన్ని మార్చేసి ఏ స్థాయికి తీసుకుపోతున్నాడు. మొన్న కూడా చెప్పి ఈ మాట, విశ్వాసులైన వారికి వారి మనోనేత్రాలకు ఏం కలుగజేశారంట? గుడ్డితనాన్ని కలుగజేసి. ఇది వాడు చేస్తున్నది. క్రిస్మస్లో దాంట్లోనే అర్థం ఉంది కదా. క్రైస్ట్ మాస్, దేవుణ్ణి ఆరాధించడం. తెలుగులో చాలా బాగా చెప్తారు, క్రిస్మస్ శుభాకాంక్షలు అని. ఏ శుభాకాంక్షలు? క్రిస్మస్ శుభాకాంక్షలు. దాని అర్థమైంది క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ శుభాకాంక్షలు అర్థమైంది చెప్పండి. ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే చెప్తున్నా. క్రిస్మస్ శుభాకాంక్షలు అని మీకు, మీ కుటుంబానికి క్రిస్మస్ శుభాకాంక్షలు అని వాట్సాప్లో స్టేటస్లో పెడుతున్నాం. అసలు దాని అర్థమైంది తెలీదా? క్రిస్మస్ శుభాకాంక్షలు ఏంది? సరే, నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, దాని అర్థమైంది నీ హ్యాపీ బర్త్డే కాబట్టి, పుట్టేవు కాబట్టి నువ్వు సంతోషం. మరి క్రిస్మస్ అర్థమైంది? దేవుడు పుట్టాడు, శుభాకాంక్షలు ఏంది? హ్యాపీ బర్త్డే మంచిది, శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. క్రీస్తును ఆరాధించాలి, శుభాకాంక్షలు. దాని అర్థవంతమైన సెంటెన్స్ ఉంది. అది ఆ వాక్యం అర్థవంతమైన వాక్యమా అంటే కాదు, కొద్దిగా తెలుగు తెలిసిన వాళ్ళకైతే. యేసు క్రీస్తు పుట్టాడన్న పదంకి అర్థం క్రిస్మస్ అనేది కాదు, క్రీస్తు ఆరాధన. ఎన్నిసార్లు విని ఉంటాం మనం, క్రైస్ట్ ప్లస్ మాస్. క్రీస్తుని ఆరాధించడం ఏంటిది? ఆరాధించేది సాయంత్రం ఆరాధిస్తాం చక్కగా లైట్లు పందిరిలో హ్యాపీగా చక్కగా అక్కడ ఫోటోలు దిగుతా, వీడియోలు దిగుతా, డెకరేషన్ దగ్గర మంచి లైటింగ్ సౌండ్ సిస్టమ్ తోటి డీజే పెట్టి. నిన్న కూడా డీజే గ్రూప్ క్రియేట్ చేశారు మన పల్లెలో. కుర్రోళ్ళే గ్రూప్ క్రియేట్ చేసింది కాక అదే డబ్బులు వసూలు కోసం, లైటింగ్స్ కోసం క్రియేట్ చేశారు. బాగానే ఉంది, దేవుని స్తోత్రం. గ్రూప్లో చాటింగ్ నిన్న మధ్యాహ్నం జరిగిన చాటింగ్. డీజే వాళ్ళు వస్తున్నారు, 10 గంటల నుంచి 12 గంటల వరకు డీజే పెట్టాలి. డీజే గాడు తప్పెట్లోళ్ళు, బ్యాండ్ మేళం, తీన్మారోళ్ళు వస్తున్నారు. 10 గంటల నుంచి 12 గంటల వరకు పెట్టాలి తీన్మారు.
అని ఒకళ్ళు మెసేజ్ పెడితే కింద 10 గంటలు 12 గంటలు చర్చి డిస్టర్బెన్స్ అయిద్దాము, చర్చి ఉంది కదా ముందుకు పెట్టుకుంటే పోయిద్ది. క్రిస్మస్ అంటే అది మన కుర్రోళ్ళకి. ఇవి ఉంది, చాటింగ్ కూడా ఉంది ఇప్పుడు కూడా. లైటింగ్ కోసమని చాటింగ్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి ఆ గ్రూప్లో చాటింగ్. అది మన పల్లెలో క్రిస్మస్ పరిస్థితి. క్రైస్తవ మాలపల్లి ఈస్ట్ క్రిస్టియన్ పేట, పేరుకే క్రిస్టియన్ పేట. అలా ఉంది పరిస్థితి. దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయం, దేవుణ్ణి ఎంతమంది ఆరాధిస్తున్నారు, ఎంతమంది ఆరాధించలేకపోగా క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని, క్రిస్మస్ అనే పేరు చెప్పుకొని ఇన్ని పండగలో పండగ ఖర్చు ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఉందా ఉపయోగం? ఉందా ఉపయోగం? చెప్పాలి. శూన్యం. రక్షకుడిగా మన జీవితాల్లో వెలయకపోతే, రక్షకుడిగా మన జీవితంలోకి ఆహ్వానించకపోతే ఎన్ని పండగలు చేసుకున్నా, ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా అంతా వ్యర్థమే, శూన్యమే. దానివల్ల ఉపయోగం ఉండదు. అందుక ప్రభువు పుట్టింది ఈ లోకంలో. చక్కగా అంటున్నారు బుడ్డ బాబు బాబు పాప బాబు అద్భుతంగా అంటున్నాడు సైలెంట్గా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు 33 సంవత్సరాలు. ఇప్పటి వరకు నేను ఇంతవరకు లైటింగ్ ఎప్పుడు పోలా. నమ్ముతారు నమ్మరు. నాకు తెలుసు సత్యం, క్రిస్మస్ అంటే లైటింగ్ కాదని, క్రిస్మస్ అంటే బజార్ డెకరేషన్ కాదని, క్రిస్మస్ అంటే ఈ డెకరేషన్ కాదని. క్రిస్మస్ అంటే ఈ డెకరేషను. ఏ డెకరేషను? హృదయంలో యేసు పుట్టాలి, రక్షకుడిగా హృదయంలో ఉద్భవించాలి, రక్షణ మార్గాన్ని మనం చేపట్టుకోవాలి. అది నిజమైన క్రిస్మస్, క్రీస్తుని ఆరాధించటం. తెలుగులో సామెత కూడా చెప్పుకుంటాం మనం, ఒంటి పండగ, కంటి పండగ, పంటి పండగ. ఒంటి పండగ, కంటి పండగ వెనకాల ఉంది, బ్రహ్మాండంగా కనబడుతుంది. పంటి పండగ అయిపోగానే వేస్తాం మనం. ఇదా క్రిస్మస్ అంటే. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ సువర్తమానం ఏంటిది? రక్షకుడు. రక్షణ అనేది సువర్తమానం. అక్కడ క్రిస్మస్ యేసయ్య పుట్టాడు, కేక్ కట్ చేసుకుంది అనేది సువర్తమానం కాదు. అక్కడ అది విశ్వాసులైనటువంటి వారికి, మనోనేతరులకి గుడ్డితనం కలిగేసినటువంటి వర్తమానం. అది సువర్తమానం, అది కాదు. ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా అంగీకరించి ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన్ని ఆరాధిస్తామో అదే నిజమైన క్రిస్మస్. అదే ఒక్క మాట అంతే. ఇంకా దేవుణ్ణి ఆరాధించడం అదే క్రిస్మస్ అంటే. ఎక్కడ ఆరాధించాలి? ఆ ఆలయంలోకి వచ్చి ఆరాధించాలి. ఆలయంలో ఎంతమంది ఉన్నాము? మనం క్రిస్మస్ చేస్తున్నాం. మరి లేనులు క్రిస్మస్ అని పేరు చెప్పుకొని ఎవరిని మోసం చేయాలని, ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరిని చేస్తున్నారు? దేవుణ్ణే చేస్తున్నారు. క్రిస్మస్ ఇచ్చావు మాకు సంవత్సరం అంతా. నిన్న షాపింగ్ కాదు, నిన్న బజార్కి వెళ్తే మాట్లాడుకుంటున్న మాటలు, 365 రోజులు సంవత్సరానికి 364 రోజులు వచ్చిన బిజినెస్ అంతా ఆ ఒక్కరోజు వచ్చిందంట. బిజినెస్ వాళ్ళకి ఆ బిజినెస్ అయిపోయింది. బిజినెస్ 364 రోజులు జరిగే షాపింగ్ ఒకే ఒక 24 సాయంత్రం జరిగిద్ది ప్రపంచం మొత్తం కూడా. విశ్వాసులైన వారి మనోనేత్రాలకి ఏం కలుగజేశాడు? గ్రుడ్డితనం కలుగజేశాడు. మరో గ్రుడ్డితనం ఇంకోటి చెప్తా, సెమీ క్రిస్మస్. అసలు క్రిస్మస్సే లేదు బైబిల్లో, దేవుని స్తోత్రం, అది వేరే విషయం. సెమీ క్రిస్మస్ 20 అసలు జనవరి 1 నుంచే ఏం చేస్తారు? సెమీ క్రిస్మస్ చేయటం ఒక ఆనవాయితీ వచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఇక మొత్తం 25 వరకు అయిపోయిన తర్వాత కూడా చేస్తారు. సెమీ క్రిస్మస్ కాకుండా పోస్ట్ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ ఒకటి, పోస్ట్ క్రిస్మస్ ఒకటి. క్రిస్మస్ అయిపోయిన తర్వాత చేసేదాన్ని పోస్ట్ క్రిస్మస్ అంటారు, క్రిస్మస్కు ముందు చేసేదాన్ని ప్రీ క్రిస్మస్ అంటారు. దీన్ని కూడా చేస్తారు. ఒక స్కూలు 1 1 1 2 2 2 3 3 3 అన్ని ర్యాంకులు మాయే అని ఎందుకు యాడింగ్ ఇచ్చేది? ఎందుకు ఇచ్చింది యాడింగ్? ఎందుకు చెప్పండి? వాళ్ళు బిజినెస్ కోసం పిల్లలు వాళ్ళ స్కూల్లో జాయిన్ అవుతారని యాడింగ్ ఇస్తారు. యాడింగ్. ఈ సెమీ క్రిస్మస్ స్టార్ట్ చేసింది కూడా ఎవరు చెప్పమంటారా? కేకులోళ్ళు, ఆ టోపీలు పెట్టేవాళ్ళు, వాళ్ళు యాడింగ్ ప్రమోషన్స్ కోసం సెమీ క్రిస్మస్ పెట్టారు. మీకు తెలుసా అసలు విషయం? సెమీ క్రిస్మస్ చేయకపోతే కేక్ అమ్ముడు పోదు. వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకోవాలి, మా కేక్ కట్ చేయాలంటే, కేక్ కావాలంటే. వాళ్ళు సెమీ క్రిస్మస్ చెయ్యాలి, క్యాండిల్ అమ్ముడు పోవాలంటే.
వీళ్ళు సెమీ క్రిస్మస్ చెయ్యాలి మన టోపీలు అమ్ముడు పోవాలంటే. వీళ్ళు సెమీ క్రిస్మస్ చెయ్యాలి మన బెలూన్స్ అమ్ముడు పోవాలంటే. వీళ్ళు సెమీ క్రిస్మస్ చెయ్యాలి మన చికెన్ అమ్ముడు పోవాలి అంటే. సెమీ క్రిస్మస్కి అసలైన అర్థం అదే, బిజినెస్. దంతులో ఎంత అర్థం దాగి ఉందంటే దాగి ఉంది. మరి ఎక్కడుంది మీరు చెప్పండి సెమీ క్రిస్మస్ బైబిల్ అసలు? నిజంగా మాట్లాడుకుంటే ఎవరేం చూపించండి సెమీ క్రిస్మస్ ఉందని. క్రిస్మసే లేదు, ఇంక సెమీ క్రిస్మస్ యాడ్ ఉంది. యేసుక్రీస్తు ప్రభు 2500 సంవత్సరాల క్రితం రావటం కాదు. ఆదికాండం మీరు బైబిల్ మొత్తం చదువుతా ఉంటే శూన్యంలో భూమి అగాధము దేని చేత జలము చేత కప్పబడి ఉన్నప్పుడు ఆ జలముల మీద దేవుని ఆత్మ ఏం చేస్తుందని ఉంది, అక్కడ అల్లాడుతుందని ఉంది. యేసుక్రీస్తు ప్రభు 2500 సంవత్సరాల క్రితం కాదు వచ్చింది, ఎప్పుడో వచ్చాడు భూమి మీదకి. ఆ జలముల మీద ఆత్మ అల్లాడి అల్లాడి ఖాళీ లేదు అని చెప్పేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు క్రిస్మస్ ఏంది మరి? మానవ రూపంగా వచ్చాడంతే. అగాధ జలముల పైన దేవుని ఆత్మ ఏం చేస్తుందంట? అల్లాడుతుంది అని ఉండిద్ది ఆదికాండంలో. మనం చదివితే బైబిల్ స్పష్టంగా చాలా చక్కగా ఉండి తెలుగులోనే ఉండిద్ది వివరంగా. ఇప్పుడు చెప్పండి క్రిస్మస్ ఎప్పుడు ఆదికాండంలోనే ఉంది క్రిస్మస్. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే వచ్చాడు, ఆ జలముల మీద అల్లాడుతా ఉన్నాడు. ఎందుకు అల్లాడుతున్నాడంటే ఈ సెమీ క్రిస్మస్ చేస్తున్నారు, క్రిస్మస్ అర్థం మార్చేశారని దేవుడు అప్పుడే అల్లాడుతున్నాడు. నాకు అర్థమైంది అయితే అదే. మరి మీకేం అర్థమైంది నాకు తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్ట్ మస్ దాంట్లోని అర్థం దాంట్లోనే దాగి ఉంది. దేవుణ్ణి ఆరాధించటం. దేవుని సన్నిధికి రాకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఎన్ని కేక్ కటింగ్లు చేసుకున్నా ఎంత అప్పుడప్పుడు కొంతమంది మందిరానికి రారు, పలారం పంపిస్తారు వెరైటీగా. మరి పలారం దేనికో నాకు తెలియదు, నాకు ఇప్పటికి అర్థం కాదు. పలారం అనేది ఎక్కడుందో కూడా తెలియదు అసలు. దావీదు చెప్తారు జనులందరి మధ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు అంతేగాని అఫీషియల్గా రాకపోయినా కానీ కొంతమంది పలారాలు కూడా పంపిస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలిసిన క్రిస్మస్. అది అసలైన క్రిస్మస్ దేవుణ్ణి ఏం చేయటంలో? ఆరాధించటంలో. నా కొరకు రక్షకుడు జన్మించాడు, నాకు రక్షణ వచ్చింది. ఆ రక్షణను పురస్కరించుకొని ప్రతి దినము అనుదినము దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి అన్న విశ్వాసం మనలోకి ఉంటే మన విశ్వాసమే. ఒకవేళ ఆ విశ్వాసం మనలో లేకపోతే మనం అవిశ్వాసమే. మన మనోనేత్రలు దేంతో మూయబడి ఉంటాయి? గ్రుడ్డితనంతో మూయబడి ఉన్నాయి. ఆ నిజమైన క్రిస్మస్ అర్థం తెలుసుకొని అర్థవంతమైన క్రిస్మస్ చేసుకోగలిగితే దేవుడు మనం తప్పకుండా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అదే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. రక్షకుడు మన ఇంట్లో వెలిస్తే, మన హృదయాల్లో వెలిస్తే అది సువర్తమానం అయింది. అప్పుడు మన కుటుంబం ఏమైద్ది? ఆనందంగా ఉండిద్ది. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక.